తన భక్తులు పడుతున్న బాధను చూసిన శివయ్య తీవ్రమైన కోపంతో గర్జించి తన కోపాగ్ని జ్వాలలతో ఆ దుండగులను దహించివేశాడు. ఆ తరువాత ఆలయానికి దగ్గరగా రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుండగా ఒక వ్యక్తి ఆటంకం కలిగించాడు. ముఖలింగేశ్వరుడు పాము రూపం ధరించి ఆ దుండగుడికి తీవ్రంగా కాటువేసి దైవ కార్యానికి అడ్డుపడిన వారికి శిక్ష పడేలా చేశాడు. గుప్త నిధుల కోసం వారి దురాశ మరింత పెరిగింది. ఈసారి ఏకంగా శివలింగాలను, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసి తొలగించాలని చూశారు. అప్పుడు శివుడు మరింత ఉగ్రరూపం దాల్చి నిధుల కోసం వచ్చిన వారందరినీ దహించివేశాడు. అయినా దుష్టశక్తుల క్రూరత్వం తగ్గలేదు. వారు చివరికి మహావిష్ణువు విగ్రహాన్ని కూడా 2 భాగాలుగా ఖండించారు. అది చూసి ఆ పరంధాముడు కోపంతో ఊగిపోయి భయంకరమైన శ్రీ నరసింహ అవతారాన్ని ధరించి ఆ దుండగులందరినీ సంహరించి ఆలయాన్ని రక్షించాడు. చోళులు నిర్మించిన ఈ పవిత్ర క్షేత్రాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేయాలని చూసిన గుర్తు తెలియని దుర్మార్గులను ఆనాడు హరిహరులు, శివుడు మరియు విష్ణువు తమ ఉగ్రశక్తులతో అణచివేశారు. వారి ఆగ్రహం శమించిన తరువాత ఆ పుణ్యక్షేత్రం మళ్లీ ప్రశాంతతను, పవిత్రతను పొందింది.